నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ నల్గొండ జిల్లా నక్రేకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నక్రేకల్ పట్టణంలో మెయిన్ సెంటర్లో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నీట్ సహా పలు పరీక్షల పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉద్యోగాల అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు కల్పిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్ సవాల్పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ఉద్యోగాలపై పూర్తి అవగాహన లేకుండానే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, వాటికే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నియామక పత్రాలు ఇచ్చి తమ ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించారు. నిర్మల్ జిల్లా దుస్తరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై అంబేద్కర్ విగ్రహం ఎదుట కడెం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, దుస్తరాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ రావు నాయకత్వంలో రాస్తారోకో చేపట్టారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్, కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు లోక్ భవన్కు చేరుకుని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. నిన్న ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ చేసిన యత్నం అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పోలీసులు అండగా నిలుస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు కొలనుకొండ శివాజీ, మస్తాన్ వలీ ఆరోపించారు. గాయపడిన ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేయలేదని గవర్నర్కు వివరించినట్టు చెప్పారు. దీనిపై డీజీపీతో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారని అన్నారు. నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో రాజకీయ హత్యకు గురైన చాట్ల వాసు కుటుంబాన్ని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ తన సొంత నిధుల నుంచి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ కార్యకర్తల తీరు ఒకే విధంగా ఉందని విమర్శించారు. గ్రామాల్లో రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తననే లక్ష్యంగా చేసుకోవాలే గాని గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. చాట్ల వాసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తిరుపతిలో తల్లికి వందనం పథకం నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఆర్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు లోకేష్ చిత్రపటానికి పూలు అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాప్ చైర్మన్ రవినాయుడు విద్యార్థులకు సీట్లు పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి 13,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మద్దతుగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆదం సంతోష్ నేతృత్వంలో సీతాఫల్ మండి అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆదం సంతోష్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తిరుపతిలో భూముల వివాదం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 23 ఏళ్ల క్రితమే తమ కుటుంబం 24 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 9 ఎకరాల భూమిని రివర్ బెడ్గా చిత్రీకరిస్తున్నారని, దీనిపై ఇప్పటికే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు వాటిని అమలు చేయటం లేదని, ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా ఇలా జరుగుతోందని విమర్శించారు. తిరుపతిలో రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో భూమన భారీ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంగళం, తిరుచానూరు ప్రాంతాల్లో సుమారు 16 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారని, వాటి విలువ 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమన వల్ల నష్టపోయిన బాధితులు చాలామంది ఉన్నారని, వారు ధైర్యంగా ముందుకు రావాలని కిరణ్ రాయల్ పిలుపునిచ్చారు. భూ కబ్జాలకు పాల్పడలేదని చెబితే తిరుమల బేడి ఆంజనేయ స్వామి ఆలయం ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై విమర్శలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అయితే వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయటం మాజీ సర్పంచి మిమ్మితి చిరంజీవి సరికాదన్నారు. సామాజిక కార్యకర్తలమని చెప్పుకునేవారు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని, సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు వేదికగా మార్చకూడదని సూచించారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం బాగుండాలని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పొర్లుదండాలు పెట్టారు. కాకినాడ పోర్టులో జరుగుతున్న సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడి చికిత్స పొందుతున్నారు. నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మూలపేట మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో పొర్లుదండాలు పెట్టారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో యాపిల్ సెంటర్ వద్ద అమరావతి నాగపూర్ జాతీయ రహదారి భూసేకరణ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. భూబాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు స్టే అమల్లో ఉన్నప్పటికీ అధికారులు రహదారి పనులను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పొలాల్లో సాగులో ఉన్న పంటలను తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని భూబాధితులు ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతులు అధికారులను అడ్డుకొని నిరసన తెలిపారు. హైకోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలోని ప్రసిద్ధ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయంటూ బీఎస్పీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తులు సమర్పిస్తున్న బంగారం, హుండీ ఆదాయం, ప్రసాదాల విక్రయాలు, అన్నదాన నిధుల నిర్వహణలో పారదర్శకత లేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు విజయకాంత్ ఆరోపించారు. ఆలయంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. లడ్డూ ప్రసాదాల తయారీ, విక్రయాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, కొబ్బరికాయలు కొట్టడం, వాహనాల పూజల పేరుతో అదనపు వసూలు జరుగుతున్నాయని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడిని వెంటనే నియమించాలని ముస్లిం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ సుబ్బారావుకు వినతి పత్రం సమర్పించారు. పాఠశాలలో గత కొంతకాలంగా ఉర్దూ ఉపాధ్యాయుడు లేకపోవడంతో తమ చదువులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఉర్దూ పాఠ్యాంశాల్లో వెనుకబడుతున్నామని, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల వినతిపై స్పందించిన డిఆర్ఓ సుబ్బారావు సమస్యను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని దత్తగిరి కాలనీ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు రెండో రోజు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ వరకు చేరుకుని రాస్తారోకో చేపట్టారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను కొనసాగించారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నైతిక బాధ్యత స్వీకరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. కేటీఆర్పై అభిమానాన్ని చాటుకుంటూ బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు మోటూరి మోహన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. తన కుమార్తె చిన్నారి ఇవాంకా చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు వారికి ఇష్టమైన పానీపూరిని పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడని తెలిపిన ఇవాంకా ఆయన పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు పానీపూరి పంచడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేటీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా రాపూర్లోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆర్టీసీ సేవలపై రద్దీ పెరిగి కార్మికులపై పనిభారం అధికమైందన్నారు. విశాఖలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయి. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా గుంటూరు సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్, విశాఖ జోన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో 3 బయో వెస్టర్న్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 4.74 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ టాయిలెట్లను సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. విక్టోరియా ఆసుపత్రి ప్రధాన ప్రసూతి కేంద్రంగా సేవలు అందిస్తుండటంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి పరిశుభ్రమైన పారిశుద్ధ్య వసతులు కల్పించేందుకు ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీ గంజాయి రాకెట్ను భగ్నం చేశారు. కల్లూరు మండలంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 23 కిలోల 100 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 11,55,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఒక ఆటో, 2 బైకులు, 5 మొబైల్ ఫోన్లు, 5,000 రూపాయల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఒరిస్సాలోని మల్కాన్గిరి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కల్లూరు శివారులోని కాశ్మీర్ శివాలయం సమీపంలోని ఖాళీ ప్రాంగణంలో హైదరాబాద్కు చెందిన కొనుగోలుదారులకు విక్రయిస్తున్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని కేకే స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఓ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించింది. వారం రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన వ్యక్తిని తీవ్ర గాయాలతో ఎమర్జెన్సీలో ఆసుపత్రికి తరలించారు. టెస్టులో ఛాతి భాగానికి తీవ్ర గాయాలతో పాటు పొట్ట భాగం, ఊపిరితిత్తుల మధ్య ఉండే డయాఫ్రామ్ పూర్తిగా చీలిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్లిష్ట పరిస్థితిని సవాల్గా స్వీకరించిన కేకే స్వర హాస్పిటల్ నిపుణుల బృందం వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సుమారు 6 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. డయాఫ్రామ్ను పునర్నిర్మించడంతో పాటు ఊపిరితిత్తుల గాయాలకు చికిత్స అందించి రోగిని ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేసింది. కాప్రా సర్కిల్ పరిధిలోని భవన రుషికో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డ్ సొసైటీ పరిధిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం వివాదానికి దారితీసింది. సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు సీతాంజనేయులు ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 158లోని 2.10 గుంటల భూమికి సంబంధించి గత 25 ఏళ్లుగా కోర్టులో కేసులు కొనసాగుతున్నప్పటికీ అదే స్థలంలో విద్యుత్ శాఖ అధికారులు సబ్స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టడం అన్యాయమని ఆరోపించారు. ఈ భూమిపై హైకోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ కూడా పొందినట్లు తెలిపారు. 2 కాలనీల మధ్యలో ఇళ్లకు అత్యంత సమీపంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై 163పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్, పెంబర్తి, జనగామ చౌరస్తా, సిద్దిపేట రోడ్డులో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలు, ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న లోపాలు, రహదారి భద్రత ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ నియంత్రణ చర్యలు, జంక్షన్ల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.